పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను పుష్పగుచ్చం అందజేసి శాల్వతో సత్కరించిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరు స్వప్న సదానందం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు గ్రామంలోని ఏఎంఆర్ ఉన్నత శ్రేణి కన్వెన్షన్ హాల్లో ఆదివారం రాత్రి మాదిగ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ ఆధ్వర్యంలో జరిగిన మాదిగ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల మరియు వృద్ధుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మానకొండూరు శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ను పుష్పగుచ్చం అందజేసి శాల్వతో సత్కరించిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరు స్వప్న సదానందం. ఈ సందర్భంగా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరు స్వప్న సదానందం మాట్లాడుతూ, తమ మాదిగ జాతి అన్ని శాఖల అధికారులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు, ఉద్యోగస్తులు, పాత్రికేయులు ఒక స్టేజ్ మీదకి వచ్చి కలుసుకోవడం అభినందనీయమని, రానున్న రోజుల్లో మాదిగ జాతి బిడ్డలు ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలరని, ఎస్సీ వర్గీకరణ సాధించిన తర్వాత తొలిసారిగా జరగనున్న స్థానిక సంస్థల ఎంపీటీసీ, సర్పంచి, జెడ్పీటీసీ, మున్సిపల్ సహకార సంఘాల ఎన్నికలలో అన్ని పార్టీలలో పనిచేస్తున్న మాదిగ జాతి బిడ్డలు కష్టపడి గెలవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల రాజు, సాయంపేట సర్పంచు ఆకనపల్లి సుజాత, భద్రయ్య, నగరం గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చెరుకు సంపత్ తదితరులు పాల్గొన్నారు.